Hello, story lovers. Welcome back to my channel, Madly in Love Part 100. వేరే రూమ్‌లోకి వెళ్లి డోర్ లాక్ చేసుకొని, ఈ నొప్పి త్వరగా తగ్గితే బావుండు. అసలే మా సార్ దగ్గర మేనేజ్ చేయడం చాలా కష్టం అనుకుంటూ వేడి నీళ్లు స్నానం చేసి వచ్చి డ్రెస్ వేసుకొని కూర్చుంది. ఆ రోజు సాయంత్రం గ్రీన్ టీ కూడా పని మనిషితో పంపించి వంటగదిలో హెల్ప్ కూడా చేయడానికి ఓపిక లేక పనివాళ్ళని దీక్షితకి హెల్ప్ చేయమని చెప్పడంతో ఏమైంది దీనికి అంటూ దీక్షిత గదిలోకి వెళ్ళి చూసేసరికి కర్ణ ఒక్కడే బాల్కనీలో వర్క్ చేసుకుంటూ ఉండడంతో కంగారుగా తలదించుకొని కర్ణగారు దక్ష ఎక్కడా అని అడిగింది. ఆ మాటకి దీక్షిత వైపు చూసి నాకేం తెలుసు అన్నాడు వెటకారంగా. దాంతో ఆశ్చర్యంగా అదేంటి తను మీరు ఒకే గదిలో ఉంటారు కదా అనగానే ఇప్పుడు నేనొక్కడినే ఉన్నాను కదా అని కర్ణ సూటిగా అడిగేసరికి సారీ అంటూ అన్ని గదులు వెతికితే మరొక రూమ్లో కూర్చుని ఏదో ఆలోచిస్తున్న దక్ష దగ్గరికి వెళ్ళి ఏమైందే నీకు నువ్వు కర్ణగారు ఏమైనా గొడవ పడ్డారా అని అడిగింది. నేనెందుకు ఆయనతో గొడవ పడతాను అక్క. అయినా ఆయనతో గొడవ పడేంత సీన్ నాకుందనుకుంటున్నావా? ఆయన తిడతాడు నేను పడతాను అని దక్ష వెటకారంగా చెబుతూ ఉంటే మరెందుకు వేరే రూమ్లో ఉన్నావు? పైగా కర్ణగారు కూడా కోపంగా ఉన్నారు. కోపంగా ఉన్నారా? అంటే నేను పట్టించుకోనందుకు కోపం వచ్చిందేమో అని లోపల అనుకుంటున్నట్టు బయటకు అనేసరికి నువ్వెందుకు ఆయన్ని పట్టించుకోవట్లేదు అని దీక్షిత అయోమయంగా అడగడంతో అబ్బా అక్క ఇప్పుడు అదంతా ఇంపార్టెంటా? నాకు బాగా ఆకలేస్తుంది వెళ్ళి త్వరగా డిన్నర్ ప్రిపేర్ చేయని బలవంతంగా దీక్షితని పంపించి డోర్ లాక్ చేసుకుని గోర్లు కొరుకుతూ కూర్చుంది. శాంభవి సర్ది చెప్పడంతో ఎట్టకేలకు దీపక్‌తో పెళ్లి కోసం సంగవి ఓకే చెప్పింది. ఏంటి గ్రాని అసలెవ్వరూ ఒప్పుకోరు అనుకుంటే వీడెక్కడ దొరికాడు అని శాంభవి అందరికీ హ్యాపీగా చెప్పుకోవడం వింటూ వాళ్ళ నాన్నమ్మని అడిగింది స్నేహ. ఎవడైతే మీ అక్కని ఫ్రెండ్‌షిప్ పేరుతో పిచ్చిదాన్ని చేశాడో వీడు కూడా వాడిలాంటి వాడే అయ్యుంటాడు. లేకపోతే మంచి కుటుంబం నుంచి వచ్చిన వాడెవడైనా సరే లైఫ్ మీద క్లారిటీ లేకుండా పరువు తీసుకునే ఆడపిల్లని చేసుకోవాలని అనుకోరు. ఖచ్చితంగా వీడు లాస్ట్‌కి మంచి షో చూపిస్తాడు చూడు మీ మమ్మీకి, డ్యాడీకి అని అంది వాళ్ళ నానమ్మ. అలా ఎందుకనుకోవాలి గ్రాని? వాడు నిజంగా మంచోడేమో, అక్కని అర్థం చేసుకున్నాడేమో అని స్నేహ అనగానే, ఇంత అమాయకంగా ఎలా ఉన్నావే? అంత ఆదర్శమైన పురుషులు ఈ కాలంలో లేరు. అసలెవరిదాకో ఎందుకు? దక్ష చాలా మంచమ్మాయి. కానీ మీ మమ్మీ, ఆ ప్రీతి కలిసిన డ్రామా వల్ల వాడు ఎంటర్‌టైన్‌మెంట్ కోసమే తీసుకొచ్చుకున్నాడని చెప్పగానే నమ్మేసి, వాడితో గొడవపడి, వాడితో తిట్లు తిని ఇంట్లోంచి వెళ్ళిపోయింది. అమ్మాయిలే అలా ఉంటే అబ్బాయిలు ఇంకెలా ఉంటారు? వాడెంత దరిద్రుడైనా వాడికొచ్చే పెళ్ళాం సతీ సావిత్రి, సీతాదేవిలాగా ఉండాలి అనుకుంటారు. అలాంటిది మీ అక్కని వాడు కోరి కోరి పెళ్లి చేసుకుంటున్నాడు అంటే వాడికి ఎలాంటి లాభం దక్కాలని లేకుండానే చేసుకుంటాడా? అంది. నువ్వన్నది నిజమే అనిపిస్తున్నా నాకైతే 50-50 ఉంది గ్రాని అని స్నేహ అంటూ ఉంటే సరేలే అర్థమయ్యే టైంకి అందరికీ అర్థమవుతాయి. నేను చెప్తే ఎవరికీ అర్థం అవ్వదు అని అంటూ ఆవిడ భగవద్గీత చదువుకుంటూ కూర్చుంది. ఆ రోజు సాటర్డే కావడంతో అకాడమీలో మార్నింగే పర్మిషన్ తీసుకుని బయలుదేరి పెదనాన్న పెద్దమ్మ ఇంటికి వెళ్ళబోతూ ఉండడంతో ఈవినింగ్ రెడీ అయ్యి ఫ్రెండ్ బైక్ తీసుకుని ఇంటికి బయలుదేరుతుండగా ప్లీజ్ లిఫ్ట్ కావాలి అంటూ ఎవరో ఒక అమ్మాయిని చేతి అడ్డు పెట్టడంతో బైక్ ఆపేసి ఆ అమ్మాయి ఎవరో చూసి మీరా అని అడిగాడు. ఆ అమ్మాయి నేను మీకు తెలుసా అని అడగడంతో అదే ఆ రోజు 100 రూపీస్ ఇచ్చారు కదా మళ్ళీ తిరిగి నాకు ఇచ్చేశారు నేనే అనగానే ఓహో మీరా వెళ్ళండి నేను ఇంకెవరినైనా చూసుకుంటాను అనగానే అదేంటండి వెళ్తున్న వాడిని ఆపి మళ్ళీ వెళ్ళిపోమ్మని మీ పాటికి మీరు నిలబడితే ఎలా చెప్పండి అసలు ఇంతకి ఎందుకు ఆపారు అనగానే బైక్ ఎందుకు ఆపుతారు లిఫ్ట్ కోసం ఆపుతారు అని అంది.
సరే లిఫ్ట్ ఇస్తాను, మీరు ఎక్కడికి వెళ్ళాలో చెప్పండి అనగానే అవసరం లేదండి అంటున్నా కూడా అరే వచ్చి కూర్చోండి అని రిక్వెస్ట్ చేయడంతో ఆ అమ్మాయి అడ్రస్ చెప్పి కూర్చుంది. మురళి ఎంత మాట్లాడుతున్నా ఆ అమ్మాయి పొడి పొడిగానే సమాధానం చెబుతూ ఉండడంతో మురళి కూడా ఇక ఎక్కువగా మాట్లాడకుండా ఆ అమ్మాయి చెప్పిన అడ్రస్లో బండి ఆపేసి మీరుండేది ఇక్కడ, ఆ పక్క వీధిలోనే మా పెదనాన్న వాళ్ళ ఇల్లు అని చెప్పిన అమ్మాయి పట్టించుకోకపోవడంతో టిపికల్ క్యారెక్టర్ అనుకుంటూ వెళ్ళిపోయాడు. ఆ రోజు సాయంత్రం కూడా దక్ష వడ్డించకుండా కూర్చుని మౌనంగా తినేసి అక్క ఈరోజు నేను నీ రూమ్లో నిద్రపోతా, బావగారిని కర్ణగారిని ఒక దగ్గర నిద్రపోమని చెప్పవా ప్లీజ్ అని రిక్వెస్ట్ చేసింది డైనింగ్ టేబుల్ దగ్గర ఉన్నప్పుడే. అదేంటి దక్ష, నా వల్ల కాదు అని విరాట్ అంటూ ఉంటేనే ప్లీజ్ బావ అర్థం చేసుకో, ఒక్కరోజు ఏం కాదు అని దక్ష సీరియస్గా రిక్వెస్ట్ చేయడంతో ఇక విరాట్ ఏం మాట్లాడలేకపోయాడు. కర్ణ దక్ష వైపే సీరియస్గా చూస్తున్నా కూడా దక్ష చూసి చూడనట్టుగా గదిలోకి వెళ్ళిపోవడంతో ఏమైందో దీనికి అనుకుంటూ తన భోజనం అయిపోవడంతో గదిలోకి వెళ్ళి నీకేమైనా పిచ్చి పట్టిందా, నువ్వు లేకుండా కర్ణగారు ఉండలేరని తెలుసు కదా, నువ్వలా నా దగ్గర నిద్రపోతానంటూ రిక్వెస్ట్ చేసేసరికి పాపం కర్ణగారు ఫేస్లో ఫీలింగ్స్ మారిపోయాయి. ఆయన ఎంత ఫీల్ అవుతున్నారో ఒక్కసారి కూడా ఆలోచించకపోతే ఎలా, అసలు ఏమైందే నీకు, చెప్తావా లేదా అని అడుగుతున్న దక్ష అప్పటికే నిద్రపోతున్నట్టుగా యాక్టింగ్ చేయడంతో ఏం ఆన్సర్ చెప్పలేదు. దీక్షిత అయోమయంగానే నిద్రకి ఉపక్రమించింది. ఉదయాన్నే కర్ణ విరాట్ వర్కౌట్ చేస్తుంటే దీక్షిత దక్ష రోజు ప్రోటీన్ షేక్ ఇవ్వడానికి వెళ్ళేవాళ్ళు. ఆ రోజు కర్ణ ప్రోటీన్ షేక్ కూడా వాళ్ళ అక్కని తీసుకువెళ్ళమని చెప్పి దక్ష గదిలోనే ఉండిపోయింది. దీక్షిత విరాట్‌కి ప్రోటీన్ షేక్ ఇచ్చి కర్ణ దగ్గరికి వెళ్లి కర్ణ గారు మీ ప్రోటీన్ షేక్ అనగానే ఆమె వైపు చూసి దక్ష ఎక్కడా అని అడగడంతో అదసలు గదిలో నుంచి బయటికి రాలేదు అనగానే అసహనంగా థ్రెడ్‌మిల్ ఆఫ్ చేసి స్పీడ్‌గా జిమ్ రూమ్ దాటి ఇంట్లోకి వెళ్లి దక్ష ఉన్న రూమ్ డోర్ ఓపెన్ చేయడంతో డోర్ ఒక్కసారిగా ఓపెన్ అవ్వడంతో బెడ్ మీద కూర్చున్న ఆమె ఉలిక్కిపడగా ఆమె చేయి పట్టుకుని వై ఆర్ యూ ఇగ్నోరింగ్ మీ అని అడిగాడు. ఆ వెంటనే కంగారుగా కర్ణ వైపు చూస్తూ ఉంటే వై యూ బిహేవింగ్ లైక్ దిస్, వాట్ హ్యాపెండ్ టు యూ, ఇగ్నోర్ చేస్తున్నావు, నన్ను అస్సలు పట్టించుకోవట్లేదు అని కోపంగా అరిచాడు బాబు. అతను చాలా అసహనంగా ఉన్నాడని అతని విసుగు అతని మొహం చూస్తేనే అర్థమవుతుంది. పైగా ఎక్సర్సైజ్ చేయడంతో చెమటలు కక్కుతూ జిమ్ రూమ్ నుంచి డైరెక్ట్గా రావడంతో ఇంకా చెమటలు ఆరకుండా అలాగే ఉన్నాయి. నేను మిమ్మల్ని ఇగ్నోర్ చేయడం ఏంటి, అసలు మీకెందుకు అలా అనిపించింది అని చిన్న నవ్వుతో అడుగుతూ ఉండడంతో కర్ణ కోపంగా చూసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే చేతిని పట్టుకుని ఎక్కడికి వెళ్తున్నారు, నేనెక్కడ మిమ్మల్ని ఇగ్నోర్ చేశాను, నాకు కొంచెం ఒంట్లో బాగాలేదు, మీరు బాగా హెల్త్ కాన్షియస్ కదా, అందుకే రాలేదంతే, ఒక 2 డేస్ రెస్ట్ తీసుకుంటే సెట్ అయిపోతాను అని చెప్పడంతో హేయ్ అని అసహనంగా అబద్ధం చెప్తే అతికినట్టుండాలి కానీ నీది ఫేక్ అని తెలిసిపోతుంది అన్నాడు. దక్ష కంగారు పడుతూ నేను నిజమే చెప్తున్నాను అని అంటూ ఉంటే కర్ణ కోపంగా వెళ్ళబోతుంటే ప్లీజ్ మీరు అలా అవాయిడ్ చేస్తున్నట్టుగా బిహేవ్ చేయకండి, తట్టుకోవడం నా వల్ల కాదు అని అంటున్న దక్ష వైపు సీరియస్గా చూసి నువ్వు మాత్రం కొంచెం అవాయిడెన్స్ తట్టుకోలేవు, నేను మాత్రం నువ్వు పట్టించుకోకపోయినా నీ వెంట కుక్కలాగా అని కోపంగా అంటూ మిగిలిన సెంటెన్స్ పూర్తి చేయలేదు. అతనికి ఏ ఎమోషన్ పూర్తిగా బయటికి ఎక్స్ప్రెస్ చేసే అలవాటు లేకపోవడంతో దక్ష బాధగా చూస్తూ మీరు ఫీల్ అవుతున్నారని నాకు అర్థమవుతుంది, కానీ మీరు ఫీల్ అవ్వడానికి ఏమీ లేదండి, నేను నిజంగానే మిమ్మల్ని అవాయిడ్ చేయట్లేదు అని అంటున్న కర్ణ వినిపించుకోకుండా వెళ్ళబోతుంటే నాకు చేయి బాగా నొప్పిగా ఉంది, మీ దగ్గర ఉంటే ఆ నొప్పి గురించి తెలిసిపోతుందని నేను మీ దగ్గరికి రాకుండా తిరుగుతున్నాను అనగానే కర్ణ వెనక్కి తిరిగి వాట్ డూ యూ మీన్ అని అన్నాడు.
అప్పుడే చెప్పకూడదు అనుకున్నాను, కానీ చెప్పే వరకు ఎవరు ఊరుకోరు కదా. ఎందుకు అవాయిడ్ చేస్తున్నావు, ఎందుకు అవాయిడ్ చేస్తున్నావు అని అందరూ అడగడమే అని దక్ష అంటుంటే కర్ణ ఎర్రబడిన మొహంతో సీరియస్గా చూడడం చూసి, ఇంకా కోపంగా చూడకండి, అసలే 2 రోజుల నుంచి నొప్పి తగ్గట్లేదు అనగానే కర్ణ కళ్ళు చిట్లించి, అసలు ఏం మాట్లాడుతున్నావో క్లియర్గా చెప్పి చావు అన్నాడు. దక్ష భయంగా చెప్పడానికి రెడీ అయినట్టు అనిపించినా మళ్ళీ కంగారు పడుతూ, ఏం లేదు, నేను మళ్ళీ వచ్చి చెప్తాను, మీ వర్కౌట్ సగంలోనే అయిపోయింది, పైగా చూడండి టైం కూడా అయిపోతుంది, అకాడమీకి వెళ్ళాలి కదా అనగానే కర్ణ ఈసారి తట్టుకోలేనంత అసహనంగా చూస్తున్నాడు. దక్ష కంగారు పడుతూ దిక్కులు చూస్తూ ఉండగా కర్ణ దక్ష వైపు చూసి, ఎవరిని దేన్ని ఎక్కువగా ప్రేమించకూడదని బాగా అర్థమైంది అన్నాడు. ఆ మాటకి దక్షకి సూటిగా తగిలేసరికి కర్ణ వైపు చూస్తూ, నేను కూడా అంతకంటే ఎక్కువ మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అనగానే ఎక్కడ అని కర్ణ కోపంగా అంటూ ఉండడంతో, ఇక్కడ అంటూ తన భుజానికి ఒక్క 2 ఇంచుల పైన కన్నా అన్న లెటర్స్లో పటిపటి చూస్తే కర్ణ అని కనిపించేలా పచ్చబొట్టు వేయించుకొని ఎర్రగా వాచిపోయి ఉండడంతో, ఆర్ యూ మ్యాడ్ అని అన్నాడు కర్ణ కోపంగా. ఎస్, ఐఎమ్ మ్యాడ్ అబౌట్ యూ అని టక్కున దక్ష సమాధానం చెప్పడంతో దక్ష చేపట్టుకుని కూడా మళ్ళీ ఆమెకి ఎక్కడ నొప్పి వస్తుందో ఏమోనని 2 చేతుల్లో ఎత్తుకొని బెడ్ మీద అడ్జస్ట్ చేసి రిసీవర్ తీసుకుని ఎవరికో ఫోన్ చేసి హాట్ వాటర్, సాఫ్ట్ క్లాత్ తీసుకురమ్మని చెప్పడంతో నిమిషాల్లో సార్ మీరు అడిగిన వాటర్ ఇంకా క్లాత్ అంటూ పని వాళ్ళు రావడంతో వాళ్ళ దగ్గర నుంచి తీసుకుని వాళ్ళని పంపించేసి కోపంగా చూస్తూ, పిచ్చి పిచ్చి పనులన్నీ ఎందుకే చేస్తావు నువ్వు అని అరుస్తూ ఆ క్లాత్ నీళ్లలో ముంచి ఆ వాచిన చోట అద్దుతూ ఉన్నాడు. ఆ మాటల్లో కోపం, ఆవేదన, ఆవేశం, ప్రేమ, బాధ అన్నీ తెలుస్తుంటే దక్ష నవ్వుతో కర్ణ వైపు చూస్తుండేసరికి ఆమె డిప్ప మీద ఒక దెబ్బ వేశాడు. కంటిన్యూస్. ఇఫ్ యూ లైక్ దిస్ స్టోరీ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.